ఎత్తైతే రిలీజ్ చేయటం ఒక ఎత్తు. చిన్న సినిమాలు సపోర్ట్ చేయటానికి ఎవరు ఉండరు. ఈ ఇండస్ట్రీ అంతా నలుగురు మధ్య తిరుగుతుంది. ఎవరు లేరు. చిన్నోళ్ళు వస్తే తొక్కేస్తారు. మనలాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని బతకనివ్వరు అనే రోజులన్నిటినీ, ఈ రూమర్స్ అన్నిటినీ చాలాసార్లు రాంగ్ అని ప్రూవ్ చేశారు. మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఈ ఈ సపోర్ట్ ఇస్తున్న అందరికీ, ముఖ్యంగా సురేష్ బాబు గారికి, ఒక పక్క నుంచి బన్నీవాస్ గారిని, ఎవరిని సపోర్ట్ అడిగినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, రిలీజ్కి ఏ డౌట్స్ వచ్చినా పెద్దవాళ్ళందరూ ఒక హానెస్ట్గా, సిన్సియర్గా మనం స్టెప్ వేసి మూవీ తీయాలి అనుకుంటే వీళ్ళందరి సపోర్ట్ అండి. సురేష్ బాబు సార్ వెళ్ళి, సార్ ఇలా కొత్త మూవీ వస్తున్నాము, కొత్త ప్రొడక్షన్ హౌస్ అంటే, రిలీజ్కి ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి అమ్మా, మీకు ఏది కావాలన్నా కూడా ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ అని. అంటే ఒక సిన్సియర్ కంటెంట్, ఒక సిన్సియర్ అండ్ హానెస్ట్గా సినిమా తీస్తే ఇంతమంది సపోర్ట్ ఇస్తారని చెప్పి ఈ కృష్ణలీల మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిందండి. థ్యాంక్ యూ సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ సార్. సార్ జేడీ లక్ష్మీనారాయణ సార్ కూడా ఐఎమ్ నోవేర్ కనెక్టెడ్ అండి. ఒక సిన్సియర్గా, హానెస్ట్గా సినిమా కోసం ఇంత స్ట్రగుల్ అవుతున్నందుకు, ఈవెన్ ఫ్రమ్ ద డే 1 టు ఈరోజు కృష్ణలీల తెరపైకి వచ్చే వరకు, ఏ రోజు మిడ్ నైట్ ఏంటి, మార్నింగ్ ఏంటి, ఏ రోజు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా బ్యాక్ బోన్ లాగా నిలబడ్డ జేడీ లక్ష్మీనారాయణ సార్కి, చోటకే నాయుడు కెమెరామ్యాన్ గారికి, వీళ్ళందరికీ నేను ఎప్పటికీ జీవితం మొత్తం రుణపడి ఉంటానండి.